వెల్కమ్ టు తెలుగు కథలు. దేవతల మొర విష్ణువు వరం. అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తుండగా స్వర్గంలో దేవతలు రావణుడనే రాక్షసుడి ఆగడాలతో సతమతమవుతున్నారు. బ్రహ్మదేవుడి వరగర్వంతో ఆ రావణుడు ముల్లోకాలను గడగడలాడిస్తూ దేవతలను, ఋషులను, సాధువులను అంతులేని హింసలకు గురిచేస్తున్నాడు. రావణుడి దురాగతాలు భరించలేక దేవతలంతా దేవేంద్రుడిని ముందుంచుకుని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడిని శరణువేడారు. పితామహ, మీరు ప్రసాదించిన వరంతో రావణుడు కన్నుమిన్ను కానక ప్రవర్తిస్తున్నాడు. అతని పీడ నుండి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. బ్రహ్మవారి మొరను సావధానంగా విని, దేవతలారా, రావణుడు తన అహంకారంతో దేవ, దానవుల చేతిలో మరణం లేకుండా వరం కోరాడే కాని అల్పంగా భావించి మానవుల గురించి మరచిపోయాడు. కాబట్టి అతని అంతం ఒక మానవుడి చేతిలోనే ఉంది అని వివరించాడు. ఆ మాట విని బ్రహ్మవారందరినీ త్రిలోకరక్షకుడైన శ్రీమహావిష్ణువును ఆశ్రయించమని మార్గం చూపాడు. తక్షణమే బ్రహ్మదేవుడు ముందు నడవగా దేవతలందరూ శ్రీహరి కొలువైన పాలసముద్రం వైపు పయనమయ్యారు. వారంతా వైకుంఠంలోని పాలసముద్రానికి చేరుకున్నారు. అక్కడ శ్రీమహావిష్ణువు ఆదిశేషుని పాన్పుపై శ్రీలక్ష్మీ సమేతుడై యోగనిద్రలో ఉన్నాడు. దేవతలు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి భక్తిశ్రద్ధలతో స్తుతించడం ప్రారంభించారు. శ్రీహరి నెమ్మదిగా కనులు తెరిచి చిరునవ్వుతో, దేవతలారా, మీ రాకకు కారణమేమిటి అని మృదువుగా ప్రశ్నించాడు. దేవతలు రావణుడి అకృత్యాలను, బ్రహ్మదేవుడి మాటలను వివరించి, ప్రభూ, లోకాలను రక్షించే భారం నీదే. నువ్వే భూలోకంలో మానవుడిగా అవతరించి రావణుడిని సంహరించు అని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు, భయపడకండి అని అభయమిస్తూ గంభీర స్వరంతో పలికాడు. ధర్మనిరతుడైన అయోధ్యరాజు దశరథునికి నేను పుత్రుడిగా జన్మిస్తాను. రావణుడి దుష్టపాలనకు చర్మగీతం పాడతాను. శ్రీహరి దేవతల వైపు తిరిగి, ఈ ధర్మయుద్ధంలో నాకు సహాయం చేయడానికి మీరందరూ భూలోకంలో వానర, భల్లూక రూపాలలో జన్మించండి. రాబోయే సంగ్రామంలో మీరే నా సైన్యంగా నిలుస్తారు అని ఆదేశించాడు. విష్ణువు అభయంతో దేవతల ఆనందానికి అంతులేకుండా పోయింది. వారి భయాలు పటాపంచలై గుండెల్లో ఆశ చిగురించింది. వారంతా శ్రీహరికి ప్రణమిల్లి ఆయన అవతారం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ తమ తమ లోకాలకు మరలారు. ఇలా స్వర్గలోకంలో దైవిక సంకల్పం రూపుదిద్దుకుంటుండగా భూలోకంలో దశరథుడు యాగఫలమైన పాయసాన్ని తన భార్యలకు పంచడానికి సిద్ధమయ్యాడు. లోకంలో ధర్మ సంస్థాపనకై ఒక మహనీయుడి రాకకు రంగం సిద్ధమైంది. ఈ కథ మనకు నేర్పే నీతి ఒక్కటే: గర్వం, అధర్మం ఎన్నటికీ నిలవవు. ధర్మాన్ని కాపాడటానికి, దుష్టశిక్షణ చేయడానికి భగవంతుడు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు.